2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నాకు ఎలర్జీ వచ్చేసండి. మొహం అంతా ఎలర్జీ, ఒళ్ళంతా ఎలర్జీ వచ్చేసి ఫుల్ జ్వరం మేడం. నడిపించండి, నడిపించండి బాబు, సాయం చేయండి. మీరు దండం పెట్టండి, కాల్ అమ్మ ఏడవకండి, ఏడవకండి. ఏదో ఒకటి చేస్తానమ్మా, మిమ్మల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము సుమన్ టీవీ నుంచి. ఖచ్చితంగా అమ్మ, ఖచ్చితంగా కాపాడుతాం. ఏడవకండి, ఏడవకండి, మిమ్మల్ని ఎట్లయినా తీసుకొస్తాం. 3-4 రోజుల క్రితం నాకు ఒక వీడియో వచ్చింది. మస్కట్ నుంచి దుర్గాభవాని అనే ఒక మహిళ ఆ వీడియో నాకు సెండ్ చేశారు. తాను చాలా ఇబ్బందులు పడుతున్నానని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి బాలేక ఆమె అక్కడికి వెళ్ళానని, అక్కడ రకరకాలైనటువంటి చిత్రహింసలకు గురవుతున్నాను, నన్ను ఇమ్మీడియట్ గా కాపాడండి, లేకపోతే నేను ఏమైపోతానో అర్థం కావట్లేదు మేడం, మీకు దండం పెడతానంటూ ఆ వీడియోలో ఆవిడ వేడుకున్నారు మనల్ని. ఇమీడియట్ గా నేను, మనకు తెలుసు ముందు నుంచి గతంలో కూడా మనం చాలా మందికి హెల్ప్ చేసి ఉన్నాము. ఇలాగే నాగరాజ్ గారు అని చెప్పేసి దుబాయ్లోనే ఉంటారు, ఆయన కూడా ఇలాంటి చాలా మందికి హెల్ప్ చేసి తీసుకొచ్చారు. అందుకు రాజశేఖర్ గారు ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి రాజశేఖర్ గారు ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ఇలాంటి ఎన్ఆర్ఐల కోసం, ముఖ్యంగా ఇలా గల్ఫ్ కంట్రీస్లో ఇరుక్కుపోయిన వాళ్ళని తీసుకొచ్చేదానికి ఆయన కూడా చాలా కృషి చేస్తున్నారు. సో వీళ్ళిద్దరికీ ఇన్ఫామ్ చేశాం. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక్క రోజులోనే ఆమెకు అక్కడి నుంచి టికెట్ తీసుకుని ఆమెను ఇక్కడి నుంచి తీసుకొని వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున ఆమె ఇండియాకి రీచ్ అయ్యారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. ఆమెతో మాట్లాడిన తర్వాత మనం నాగరాజ్ గారితో అలాగే రాజశేఖర్ గారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఆమె ఇక్కడ రావడానికి ప్రధాన కారణం వాళ్ళిద్దరే. ఫస్ట్ ఆమెతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. అమ్మా చాలా థ్యాంక్స్ మేడం. మీ అందరికీ రుణపడి ఉంటానండి. నేను ఇంటికి వస్తానని నిజంగా అనుకోలేదండి. సచ్చే పరిస్థితులు అయిపోయిందండి. నాకు ఒళ్ళంతా ఎలర్జీ వచ్చేసిందండి. మీరే కాపాడారు, రాజశేఖర్ సార్, నాగరాజ్ సార్, ఎంబీసీ సార్ కాపాడారండి. నిజంగా నేను నా పట్ల మీరే దేవుళ్ళండి. నేను మళ్ళీ నా కొడుకుని కలుసుకుంటాను అనుకోలేదండి, నా ఇంటికి చేరుకుంటాను అనుకోలేదండి. నిజంగా నేను చాలా అనారోగ్యం పాలైపోయానండి. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, నన్ను చాలా టార్చర్ పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు మేడం నన్ను. నిజంగానే నేను చాలా ఇబ్బంది పెట్టాను. నా డబ్బులు తీసేసుకున్నారండి, నా ఫోన్లు తీసేసుకున్నారు, నాతో ఎవరిని మాట్లాడినవి కూడా చేసేసి గదిలో పెట్టి బంధించేసారు సార్ నన్ను. మేడం నేను నిజంగానే నరకం అనుభవించాను మేడం. మీరు రాకపోతే నేను ఇంకా నరకంలోనే ఉంది మేడం. కేవలం మీరు వీడియోలు తీసుకుని నేను పెట్టడం వల్ల, మీరు అన్ని సార్లకు చెప్పడం వల్ల నాకు పని అయింది మేడం. నేను వచ్చాను ఈరోజు క్షేమంగా నా గృహానికి నేను చేరుకున్నాను మేడం. మీకు రుణపడి ఉంటాను మేడం. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు మేడం, నన్ను చాలా బాధ పెట్టారు మేడం. నేను చాలా బాధలు పడి వచ్చాను మేడం. ఎవరు వెళ్ళొద్దమ్మా, దయచేసి వెళ్ళకండి అమ్మా. ఈ ఏజెంట్ల మాటలు నమ్మకండి అమ్మా. మిమ్మల్ని ఇదే కోరుకుంటున్నాను నేను. ఎవరు వెళ్ళొద్దు. ఏ ఊరమ్మా మీది? రాజమండ్రి అమ్మ. రాజమండ్రి. ఎన్నాళ్ళ క్రితం వెళ్ళారు మీరు అక్కడకు? 2024 ఆగస్టు నెల 18వ తారీఖున నన్ను పంపాడండి ఏజెంట్ సలీం అండి. అప్పటి నుంచి కొంచెం బాగానే ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రాబ్లం అయిందా? ఫస్ట్ లో వెళ్ళిపోతానన్నానండి. డబ్బులు కట్టేమన్నారు. డబ్బులు కట్టమంటే నాకు ఇంటికాడ ఎవ్వరు లేరు మేడం. అలాగే ఊరం పట్టి చేశాను. ఈ మధ్య కాలంలో నాకు అనారోగ్యం బాగా ఎక్కువైపోయిందండి. ఎలర్జీ వచ్చేసి కిడ్నీలు పాడైపోయి నానా బాధలు పడిపోయి నుంచోలేని పరిస్థితిలో ఉంటే కొట్టి బెదిరించి ఆదరించి పని చేసుకుని ఆఫీసు వాళ్ళు పచ్చి బూతులు తిడుతున్నారు మేడం. నన్ను చాలా టార్చర్ పెట్టారు. నా డబ్బులు అన్నీ తీసేసుకున్నారండి. నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదండి ఆఫీసు వాళ్ళని. నేను చాలా బాధలు పడ్డానండి. నిజంగా మీ రూపంగా దేవుడు నన్ను కాపాడారండి, అంతే. అమ్మా ఇప్పుడు మీరు ఇంటికి పని చేయడానికి వెళ్ళే వాళ్ళు ఆఫీస్లోకి ఎందుకు వెళ్ళారు? సలీం అన్న ఆయన ఏం చెప్పాడంటే అండి, నువ్వు ఫ్లైట్ దిగ్గానే ఇంటికి వెళ్ళిపోతావని చెప్పారు. ఇంటికి పంపలేదండి, పని చేసి ఇంటికి పంపలేదండి, ఆఫీస్కి పంపారండి. ఆఫీస్లో 3 నెలలు ఉండిపోయాను మేడం. 2 ఆఫీసులు తిప్పారు మేడం. 2 ఆఫీసులు తిప్పినా పని దొరకలేదండి. పనికి వెళ్తున్నాం, పని చేస్తున్నాం, ఆ డబ్బులు ఆఫీసులు తీసేసుకుంటున్నారు. పని చేసి ఆఫీసులు తీసుకుంటున్నారని ఇంకో ఇంటికి పంపితే వాళ్ళ కాళ్ళు వెళ్ళి పట్టుకుని అక్కడే ఉన్నానండి మేడం. ఇంట్లో పరిస్థితి బాగా 1 నెలలు చేశాను మేడం. ఆ ఇంట్లో ఆ మేడం అస్సలు మంచిది కాదు. బెదిరించి అదిరించి రోగం వచ్చినా ఏమొచ్చినా పని చేయమనే బెదిరించేదండి నన్ను. ఎందుకు బూట్కాలతో తనపోయారు, కొట్టబోయారండి. జ్వరం వచ్చి మొన్న కళ్ళు తిరిగి మీకు వీడియో కూడా పెట్టానండి. ఆ రోజు నేను అసలు లెగలేని పరిస్థితిలో ఉంటే నన్ను కొట్టి పని చేయించుకున్నారండి.
హాస్పిటల్కి తీసుకెళ్ళి నా డబ్బులు మొత్తం తీసేసుకుని కొంచెం డబ్బులు పెట్టి మొత్తం డబ్బులు తీసేసుకున్నారు మేడం. ఇది చాలా అన్యాయం మేడం. ఇప్పుడు తినడానికి కూడు కూడా లేదు మేడం. ఆ బస్సు ఛార్జీలకు కూడా లేవు మేడం. నిజంగాను నేను అంత బాధపడుతున్నాను మేడం. నేను నెల అంతా కష్టపడిన డబ్బులు మేడం ఇవి. ఎంతమ్మా, ఎంత జీతం ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు? నాకు ఫస్ట్ 130 రూపాయలు అని చెప్పాడండి. వెంటనే పని ఇంట్లోకి వెళ్ళగానే నీకు బట్టలు వద్దు ఏమొద్దంటే నేను ఇక్కడ నుంచి బట్టలు కూడా పట్టుకెళ్ళలేదండి. 130 అంటే ఇక్కడ మన దేశం డబ్బుల్లో బ్యాంక్ రేట్ పట్టాడు. ఎంత మన దగ్గర? మన దగ్గర 30 అంటే ఇప్పుడు 200 ఒక రియాల్కి వచ్చి 247 రూపాయలు ఉందండి ఇప్పుడు. అప్పుడు మరి ఎంత ఉందో మనకు తెలియదండి. ఉంటుందండి ఒక 30,000 అట్లా ఉంటుంది. అట్లా ఉంటుందండి. కానీ పగలు పడుకునేవారు, నైట్ పడుకునేవారు, పని చేయాలి, పని చేయకపోతే కొడతారు. మరి ఎందుకమ్మా నీకు తెలియదు అప్పటికి వెళ్ళేటప్పటికి ఇవన్నీ? ఇంట్లో సమస్యలు మేడం. ఏదో బాగుంటుందని వెళ్ళిపోయానండి. తల్లి మంచం మీద ఉంది అప్పట్లోని నేను వెళ్ళినప్పుడు. నీ భర్త ఏం చేస్తాడు? లేరు. ఏమైంది? ఎందుకు? అనారోగ్య సమస్యలతో చనిపోయారా? ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి అండి. అబ్బాయి ఏం చదువుతున్నాడు? అబ్బాయి ఐటీలో ట్రైనింగ్ అవుతున్నాడు. ఓకే. బాగా లేనరకం మేడం నాది. నా డబ్బులు నాకు ఇప్పించండి మేడం. చాలు, నాకేమొద్దు. నా డబ్బులు ఏజెంట్ తీసేసుకున్నాడు. నువ్వు ఎవరిని పిలుచుకుంటావు పిలుచుకో అని పచ్చి బూతులు తిడుతున్నాడు. మీరున్నంతసేపు బాగానే ఉన్నాడండి. మీరు సైలెంట్ అయ్యారు, మీకు మాట ఇచ్చేట్టుగా తీసుకొస్తానండి. అవును. అప్పటి నుంచి నాకు టార్చర్ ఎక్కువైపోయింది. ఆ ఆఫీసులో కళ్యాణ్ అన్న ఆవిడ ఉందండి. పచ్చి బూతులండి. శనిదాన్ని అంట, దెయ్యాన్ని అంట. మా ఆఫీసులోకి వచ్చి కూర్చుంది. పచ్చి బూతులు తిట్టిందండి కళ్యాణ్ అన్న ఆవిడ నన్ను. తెలుగామేనా? కాదండి, తమిళం ఆవిడ నాకులాగే వచ్చిందండి ఆఫీస్కి. అప్పుడు వాండర్ అయిపోయింది అక్కడ. నేనే కాదు మేడం, చాలా మంది పేదరికం చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నానండి. నేను తప్పు చేశానండి, వెళ్ళడం తప్పు నాదే. నాకులాగా తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు, ఐడియా లేకుండా వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోయి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇది లైవ్ లో నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ నండి. మీరు ఎంత కట్టుదిట్టం చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి రావట్లేదు, తెలియదు వెనకాల ప్రాబ్లమ్స్ మేడం. దీనికి పరిష్కారం నాకే అర్థం కావట్లేదు, గవర్నమెంట్కి అర్థం అవుద్దని నేను అనుకుంటున్నానండి. మరి ఎక్కడైనా కొంచెం కాపాడండి. ఇలాగా తెలియని వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళని రక్షిస్తే ఒక్క ప్రాణాన్నైనా మనం బతికించిన వాళ్ళం అవుతామండి. నేను అందుకే మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నానండి. నేను పడ్డ టార్చర్ ఇంకొక ఆడత పడకూడదండి. అందుకే డైరెక్ట్ మా దగ్గరికి వచ్చారు. అవునండి. ఏజెంట్లు బాగా పక్క ప్లానింగ్ మీద మమ్మల్ని ముంచేస్తున్నారండి. ఏజెంట్లు అమ్మ అంటారండి. ఫస్ట్ అవసరం తీరిపోయాక డాష్ అని తిడుతున్నారండి, బూతులు తిడుతున్నారు. నాకు టిక్ టాక్ లో హెల్ప్ చేశారు. ఇది లైవ్ అండి, తప్పు లేదండి. నేను సహాయం పొందానండి. మీ వరకు వస్తాక నాకు చాలా మంది సహాయం చేశారండి. పేర్లు ఐడియా లేదండి. వాళ్ళందరినీ నాకు డాష్ కట్టారండి. ఏజెంట్ సలీం అన్న ఆయన నన్ను చంపేస్తానంటున్నాడండి. నన్ను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడంటున్నాడు. నాకు రోగం వచ్చింది కదండి, బాగోలేదు కదా, ఎలర్జీ వచ్చింది కదా, ఈ మీకు చూపించినందుకు, నేను ఎంబసీలో చెప్పినందుకు, నేను అక్కడ పని చేయను వెళ్ళిపోతానన్నందుకు కేసు పెట్టి చంపుతాడంట. అదండి బయటకు చెప్పినందుకు. ఏమొచ్చినా చెప్పకూడదంటండి. ఎంత రోగం వచ్చినా మాట్లాడకూడదంట. వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టు చేయాలంటే. వాళ్ళు దేవుళ్ళు అంటే మేము మంచోళ్ళం కాదంటండి. నా పరిస్థితి కాదు మేడం, నేను కాదు. కొందరు ఏంటంటే తెలియక నేను పడ్డానండి. ఇప్పుడు నాకు వేరే వాళ్ళ ద్వారా మీ సాయం పొందాను. తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారండి, చాలా మంది ఉన్నారండి. చెప్పుకోలేని వాళ్ళు, బాధపడి నరకం అనిపిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో కొంత సేవ చేసిన దాన్ని అవుతాను కదా, అందుకే చెప్తున్నాను. ఈ ప్రభుత్వానండి వీళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలండి. ఎవరంటే ఏజెంట్ల మీద. వీళ్ళ వల్ల మేము ఆఫీస్ వాళ్ళ దగ్గర ఇరుక్కుంటున్నామండి. మేము నన్ను ఎన్ని బూతులు తిట్టారో, నేను తిట్టినా పర్లేదండి. నన్ను ఇప్పుడు వాళ్ళు బయట ఈ వీడియో చేసేకి వెళ్ళిపోయినా, నేను పోయినా ఒకరికి మంచి చేశానన్న భాగ్యం తగ్గుతుంది. ఇంకో ఆడదానికి నేను సాయం చేశానన్న ఆనందం పర్లేదండి. నేను ఏదైనా పేర్కొంటాను, చంపేసినా పర్లేదండి. కానీ ఏజెంట్లు మాత్రం ఎందుకు చంపుతారమ్మా? మనిషిని చంపడం అంత ఈజీ కాదులే. కేసు పెడతానన్నారు. పక్కా డాష్ దానివని తిడుతున్నాడండి. నేను తిరిగి అడిగినందుకు నా డబ్బులు ఇవ్వండి, నేను టికెట్ కొనుక్కోవాలి, నా డబ్బులు తీసేసుకున్నారు, నేను టికెట్ ఎలా కొనుక్కోవాలి, అయ్యే డబ్బులు అని అడిగినందుకు నీ మీద నేను కేసు పెడతాను, ఇలాంటి దాన్ని అలాంటి దాన్ని, నీ కోయిట్లో ఆడున్నాడు, ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయండి మాట. మీరే న్యాయం చేయాలని నాకు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ రావడానికి కాపాడినటువంటి ఎవరైతే సాయం చేశారో, మిమ్మల్ని కాపాడి ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి రాజశేఖర్ గారు, ముఖ్యంగా నాగరాజు గారు, ఇద్దరు కూడా లైవ్ కాల్ లోకి తీసుకుందాం. వాళ్ళిద్దరిని కూడా, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం మనం. ప్రస్తుతం మనతో పాటు లైవ్ లోకి అందుబాటులోకి వచ్చేసారు రాజశేఖర్ గారు, అలాగే నేను ఇందాకే చెప్పాను కదా నాగరాజు గారు. ఇద్దరికి నమస్తే అండి. సార్ అదిగోండి మీరు కాపాడి తీసుకొచ్చినటువంటి భవానీ గారు ఎదురుగుండా ఉన్నారు.
అలాగే అమ్మా ఆ సార్ వాళ్ళిద్దరే నేను కాపాడిన వాళ్ళు. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. పర్లేదమ్మా. ఆమె చాలా ఇబ్బందులు పడిందండి. నిజంగా రాజశేఖర్ గారు, నాగరాజు గారు, మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎన్నో కేసులు ఎంతో మంది వాళ్ళ జీవితాలు బాగు చేస్తున్నారు. అంతేకాదు వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నారు. నిజానికి అసలు చాలా చాలా మంచి పని చేస్తున్నారండి మీరిద్దరూ కూడాను. ఈమె విషయంలో కూడా మనం 2-3 రోజులుగా చాలా కష్టపడి తీసుకుని వచ్చేటువంటి సిచ్యుయేషన్ ఉంది. చాలా మంది ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారండి. రాజశేఖర్ గారు కొంచెం సీరియస్ గా మీరు దీని మీద దృష్టి సారించాలి సార్. యాక్చువల్ గా మీరు అన్నది మా ఇద్దరం కాదండి. ఇక్కడ తెలుగుదేశం ప్లస్ మా వెనకున్నది లోకేష్ గారు, అలాగే సీఎం గారు మా మీద నమ్మకంతో మేము ఇక్కడ ఉన్నాము, చేస్తున్నామని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇవ్వగలిగారు. అండ్ దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళందరినీ అంటే అందరూ అని కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ సిచ్యుయేషన్స్ లో ఉంటున్నారు ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని మేము సాల్వ్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సాల్వ్ చేయలేని కూడా ఉంటాయి. ఓకే, అలాని కూడా కాదు. కానీ మీరు చెప్పినట్టు ఇక్కడ ఏజెంట్ వ్యవస్థ అనేది ఇది ఏజెంట్ వ్యవస్థ కాదండి. నార్మల్ గా చెప్పాలంటే ఇక్కడ కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి. అది దేశానికి మధ్యలో ఉన్నటువంటి కొన్ని ఇది అక్కడ ఒక ఏజెన్సీ కానీ లేదా ఒక కంపెనీ కానీ వాళ్ళకి మెయిడ్స్ అనేది కావాలి. వాళ్ళకి హౌస్ మెయిడ్స్ కానీ హౌస్ సర్వెంట్ అంటారు, లేకపోతే డొమెస్టిక్ హెల్పర్స్ అంటారు. సో ఈ డొమెస్టిక్ హెల్పర్స్ తెచ్చుకోవడానికి అక్కడ వాళ్ళు లైసెన్స్ ఇస్తారు ఆ డెస్టినేషన్ లో. అంటే లైక్ ఒమాన్ లో గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ఇక్కడ మనల్ని తీసుకెళ్ళడానికి మనకి ఏమి లేవు దీనికి వెళ్ళడానికి. సో అందుకని ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ అవటం జరుగుతుంది. కొన్ని ఏమో పర్టికులర్ గా దుబాయ్ కానీ లేకపోతే మస్కట్ కానీ వీళ్ళు దీంట్లో వెళ్ళడానికి అవకాశం ఉంది విజిట్ వీసా మీద. సో రీసెంట్ గా మన తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ మేము చేస్తున్నటువంటి ఏపీఎన్ఆర్టీ నుంచి చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నా అవన్నీ స్టడీ చేయడానికి, అది కూడా వాళ్ళు కూడా అదే సేమ్ ఇంప్లిమెంట్ చేయడానికి మొన్న లాస్ట్ మంత్ వచ్చారు. ఒక డెలిగేషన్ 3 ఎమ్మెల్యేలు ప్లస్ వాళ్ళ ప్రవాసీ ఇది ఉంది అడ్వైజరీ కమిటీ. ఆ అడ్వైజరీ కమిటీ మొత్తం 11-15 మంది వచ్చారు. ఏపీఎన్ఆర్టీ తోటి మీటింగ్ చేసాము, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేపించాము. మేము చేస్తున్నాయి కూడా చెప్పాము. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా వరకు మేము కంట్రోల్ చేయడానికి జరుగుతున్నాయి, కంట్రోల్ అవుతున్నాయి. కానీ కొన్ని ఏంటంటే ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము చేయలేకపోతున్నాము. అది కూడా ప్రచారం అనేది ఇప్పుడు అమలాపురం కలెక్టర్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీఎన్ఆర్టీ సైడ్ నుంచి కూడా ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నిటికి కూడా ప్రతి కలెక్టర్ ఆఫీస్ లో ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి, అలాగే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళందరూ కూడా అక్కడ ఎంగేజ్ చేయడం జరుగుతుంది. సో అది ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో అయిపోయినాయి, ఇంకా మిగతా జిల్లాల్లో కూడా వచ్చేసాయి. ఆ విధంగా ఒకటి సిస్టమ్ అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని అది కూడా జరుగుతుంది. మీలాంటి వాళ్ళు, మీ మీడియా లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటి వాటికి ఎక్కువ ప్రచారం చేస్తే ఇలా ఇల్లీగల్ గా వెళ్ళొద్దు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడ మీకు తెలుగుదేశం మీరు ఎక్కడికో రీచ్ అవన అవసరం లేదు. మీ ఊర్లో ఉన్నటువంటి ఏ తెలుగుదేశం కార్యకర్తను అడిగినా కూడా వాళ్ళకి రీచ్ అవుతాం, మేము రీచ్ అవుతున్నారు వాళ్ళు. సో అంటే నెట్వర్క్ అండి, ఇక్కడ తెలుగుదేశం అని కాదు, లేకపోతే ఎవరైనా కాదు. ప్రజెంట్ గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి ఈవెన్ తో నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా ఇలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. మేము వెళ్ళేటప్పుడు ఇది కరెక్టా కాదా అన్నది ఎవరో ఒకరిని పక్కన వాళ్ళని కూడా అడిగినా కూడా ఈ రోజు మా దగ్గరికి చేరుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఏపీఎన్ఆర్టీ ప్రభుత్వం సైడ్ నుంచి ఉంది. ఏపీఎన్ఆర్టీ అది కూడా మేము అందరం చేస్తున్నాం కాబట్టి బ్యూటిఫుల్ గా అన్నీ ఉన్నాయండి, నెట్వర్క్ ఉంది. అలాగే ఎక్కడికక్కడ పోలీస్ వ్యవస్థ, ఎన్ఆర్ఐ పోలీస్ వ్యవస్థ ఉంది. దానికి కూడా ఒక సిఐడి నుంచి ఎస్పీ గారు ఉన్నారు, అలాగే ఒక సిఐ గారు ఉన్నారు, 5-6 ఎస్ఐలు. ఆ నెట్వర్క్ అంతా ఉంది. అది కూడా మన సెంట్రల్ డీజీపీ ఆఫీస్ నుంచే పనిచేస్తుంది. అలాగే ప్రతి ఊర్లో కూడా పోలీసులు ఎన్ఆర్ఐ అనేసరికి అటెన్షన్ అనేది ఉందండి. సో వీళ్ళకి అక్కడ పోయిన తర్వాత ఓకే, ఇప్పుడు పర్టికులర్ ఈ భవానీ అనే అమ్మాయి గురించి మాట్లాడుకుంటే ఈవిడ గురించి మాకు కాల్ చేశారు. కాల్ కూడా చేయలే, ఇలా సోషల్ మీడియాలో పెట్టారు, మాకు వచ్చిందండి. సో దాన్ని బేస్ చేసుకొని మీ దగ్గరకు వచ్చింది, మీరు నాకు రెఫర్ చేశారు. ఇక్కడ మాకు అక్కడ నెట్వర్క్ ఉంది కాబట్టి మేము చేయగలిగాం. ఇప్పుడు నాగరాజు అనే కాదు, మా ఎన్ఆర్ఐ టీడీపీ మొత్తం టీం ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ మనం చేయగలుగుతున్నాము. ఆ బేస్ చేసుకొని మీరు కూడా ఇలాంటి మీ దృష్టికి వస్తే మాకు పంపించండి. అండ్ దీన్ని ఎలా మనం సాల్వ్ చేయాలనేది సాల్వ్ ఉందండి. వీ హ్యావ్ ఆల్ ఇది. ఈవెన్ దో ఈ రోజు ఈఎంఐ వచ్చిందంటే ఫస్ట్ మేము చేసింది మీకు కూడా తెలుసు, ఏజెంట్ తో మేము మాట్లాడాం. సో ఇక్కడ నుంచి మేము సీఎంఓ ఆఫీస్ నుంచి, లేకపోతే ఇక్కడ పార్టీ ఆఫీస్ నుంచో, లేకపోతే ఒక అధికారికంగా మేము మాట్లాడబట్టి అతను ఇమ్మీడియట్ గా కోఆపరేట్ చేశాడు. ఇలాగండి అంటే మేము కొంచెం గట్టిగా చెప్పగలిగాం. ఇదిగోనయ్యా నువ్వు వచ్చేసావు,
చేసిన పని ఇల్లీగల్, ముందు ఈ అమ్మాయిని తీసుకురా. ఇది అనగానే వాళ్ళు కూడా కొంచెం భయపడే విషయం ఉంటది. కొంచెం కష్టమైనా నష్టమైనా కూడా తప్పు చేశారు కాబట్టి తప్పో ఒప్పో, బట్ స్టిల్ ఒక అమ్మాయి ఇదిగా ఉంది కాబట్టి ముందు మానవతా దృష్టితోటి తీసుకురావాలి. కొంతమంది అది కూడా సహకరించారు మాకు. సో ఇది అన్నట్టు ప్రాబ్లం. సో ఇలాంటి విషయాల్లో మన బాగా అవగాహన అనేది ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము. అండ్ తెలంగాణ నుంచి కూడా వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. 2 వైపుల నుంచి చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళు వెళ్ళకూడదు. ఎందుకు తెలంగాణ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్తుంటారు చాలా మంది. ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ లేదు మాకు, ఆంధ్ర నుంచి. సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కూడా మాకు సహకారం ఉండాలి. ఎక్కడైనా కూడా ఏ చేసినా కూడా మాకు ఏపీఎన్ఆర్టీ ప్రెసిడెంట్ మా రవి వేమూరి గారు ఉన్నారు, మా సిఇఓ గారు ఉన్నారు, మా నెట్వర్క్ ఉంది, అక్కడ పనిచేస్తుంటారు, మేము పనిచేస్తుంటాం. సో కొన్ని అఫిషియల్ గా చేస్తుంటాం, కొన్ని అన్అఫిషియల్ కూడా చేసి రిక్వెస్ట్ మీ చేస్తే వాళ్ళు కూడా దానిలోకి వస్తారండి. కాకపోతే ప్రాపర్ గా వీళ్ళు ఇంకా మనకు సిస్టమ్ అన్నీ ఉన్నాయి, ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తే ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదండి. మీతో పాటు ఎవరు ఉన్నట్టున్నారు? విశ్వేశ్వరరావు గారా? దుబాయ్ నుంచి మా దగ్గర మా ప్రెసిడెంట్ అండి, ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్. ఒక్కసారి మాట్లాడిస్తారా? ఒక నిమిషం. ఎక్కడ ఉన్నారు రండి సార్. తర్వాత నాగరాజ్ గారి దగ్గరికి వెళ్తాను. సేమ్ అక్కడ కూడా దుబాయ్ లో కూడా ఇదే సిచ్యువేషన్స్ అండి. అదే ఆయన పర్సనల్ ఫీలింగ్స్. నమస్తే అండి. నమస్తే అండి. రాజశేఖర్ గారు, నాగరాజ్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నారు. ఏదైనా ఒక ప్రాబ్లం నా దగ్గరికి వచ్చింది అని ఒక చిన్న వీడియో వస్తే వాళ్ళకి పెట్టగానే వెంటనే రెస్పాండ్ అవుతారండి. అసలు ఇమ్మీడియట్ గా చూద్దాం చేద్దాం అనేది ఉండదు అసలు వాళ్ళ దగ్గర. అప్పటికప్పుడే చర్యలు మొదలైపోతాయి. నాకు అది బాగా అనిపిస్తుంది. మీరు కూడా వాళ్ళతో పాటు కలిసి పని చేస్తున్నారని తెలుస్తుంది. థ్యాంక్స్ అండి. చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఈ పర్టికులర్ కేసులో వాళ్ళు చాలా కష్టపడి తీసుకుని వచ్చారు. ఎందుకంటే ఆమె వేరే అబౌట్స్ పూర్తిగా డీటెయిల్స్ మా దగ్గర లేవు అసలు. అంటే నేను దుబాయ్లో ఆల్మోస్ట్ 17 years నుంచి ఉన్నానండి. అంతకుముందు 7 years కువైట్లో ఉన్న. అప్పటి నుంచి పరిచయం నాకు రాజశేఖర్ గారు. ఆయన చాలా మందికి పర్సనల్ కూడా హెల్ప్ చేస్తున్నారు, పార్టీ పరంగా కూడా ఆయన హెల్ప్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. మేము అక్కడ చేసే కార్యక్రమాలు కూడా మోరలెస్ అంటే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, అందరూ పాల్గొనే విధంగా చూడడం కాకుండా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అంటే లైక్ సోషల్ సర్వీస్ ఇది కూడా చేస్తున్నామండి. ఏమన్నా డెడ్ బాడీస్ ఉంటే వీలైనా తొందరగా ఇండియాకి వచ్చే విధంగా చేయడం, ఏమన్నా కేసులు ఇరుక్కున్న వాళ్ళని వీలైతే లాయర్ని కూడా మేము అపాయింట్ చేసి అలాంటి ఏర్పాట్లు కానీ మేము సాల్వ్ చేయగలిగే ఏమన్నా మేము ఫాలోఅప్ చేస్తున్నామండి. మన ఏపీఎన్ఆర్టీ టీడీపీ, ఎన్ఆర్ఐ టీడీపీ ద్వారా మాకు రాజశేఖర్ గారు పూర్తి సహకారం ఇస్తారు. ఎప్పుడు ఫోన్ చేసినా మాకు రెస్పాండ్ అవుతారు. మాకు సలహాలు అవి ఎప్పుడు కావాలన్నా మేము రాజశేఖర్ గారిని అప్రోచ్ అవుతూ ఉంటాం. కానీ వాళ్ళకన్నా నేనే ఎక్కువ చేస్తానండి, ఎందుకంటే కేసులు వచ్చినాయి కూడా. సో ముందు విశ్వేశ్వరరావు గారు అక్కడ టీమే వస్తారండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళతోటి ఒక రకం చెప్పాలంటే నాది గొప్పతనం కాదండి. వీళ్ళు అక్కడ ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ ఒక కేసు ఇలా వచ్చింది అనగానే వాళ్ళు సెలవు పెట్టుకొని సో దీని గురించి తిరగటం మొదలు పెడతారు. ఫస్ట్ ఎలా అయింది, ఏమైంది అని. సో ఒక్కొక్కసారి కొన్ని కేసులు నెలల తరబడి ఉంటాయి. వాళ్ళ టైము, వాళ్ళ ఫ్యామిలీ టైము అన్నా కూడా వెచ్చిచ్చి అక్కడ ఉండి, అదొకటి అన్నిటికన్నా ముఖ్యం వీళ్ళకి మనకి అక్కడ పోయి ఆ లోకల్ వాళ్ళ ఏజెన్సీస్ తోటి అంటే పోలీసు గాని వ్యవస్థ గాని అక్కడ గాని ఇది గాని వాళ్ళతోటి అక్కడికి వెళ్ళి మాట్లాడటం, ఏదైనా రిస్క్ ఉంటే రిస్క్ చేయటం. గల్ఫ్ కంట్రీలో అయితే అండి పర్టికులర్ గా వీళ్ళు చేస్తున్నట్టు ఒక్కొక్కసారి అక్కడ చేసింది మనకు ఇల్లీగల్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయిని తీసుకురావాలంటే ఆ అమ్మాయిని ఒక్కోసారి ఏ పనిట్లో ఏ ఇంట్లో ఉందో ఆ ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఎంబసీలో వదలాలి. అది కూడా చాలా రిస్క్ అండి, టాస్క్ అండ్ క్రైమ్ కూడా యాక్చువల్ గా చెప్పాలంటే. అయినా కూడా మన అమ్మాయి అని చెప్పి వీళ్ళందరూ కూడా చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో. సో ఇక్కడ విశ్వేశ్వరరావు గారు కానీ వాళ్ళు కానీ ఇక్కడ మన నాగరాజు అండ్ టీము, అలాగే మా ఖత్తర్లో టీం ఉంది, కువైట్ ఇంకా యాక్టివ్ అండి. ఇలాంటి వాటి ఈ మధ్య కాలం కొన్ని తగ్గినాయి కానీ బట్ స్టిల్ మాకు నెలకి కనీసం 5-6 కేసులన్నీ వస్తున్నాయి కూడా. రీసెంట్ గా ఇప్పుడు మన నాగరాజ్ చెబుతాడండి, ఆ కేసులన్నీ చాలా ఉన్నాయి అక్కడ. ఈవెన్ దో ఐ థింక్ మొన్న మన నావీ దీంట్లో ఒక అతను చనిపోతే ఆ బాడీని తీసుకురావడానికి కూడా చాలా శ్రమ పడ్డారండి నాగరాజ్ గారు కూడా. నాకు తెలుసు, ఐడియా ఉంది. ఎందుకంటే ఈమె కేసు కోసం నేను రెగ్యులర్ గా ఫాలో అప్ చేశాను, అప్పుడు తెలిసింది. నాగరాజ్ గారు నమస్తే అండి. నాగరాజ్ గారు చాలా సర్వీస్ చేస్తున్నారండి మీరు. ఎస్పెషల్లీ ఇలా గల్ఫ్ కంట్రీస్ లో ఇరుక్కుపోయిన వాళ్ళని, ఇబ్బందులు పడుతున్న వాళ్ళని, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న అందరినీ తీసుకొని వచ్చేదానికి మీ వంతు సాయం చేస్తున్నారు. మేము ఏదన్నా నాకు పర్సనల్ గా వచ్చింది లేకపోతే నా ఛానల్ త్రూ వచ్చింది కూడా నేను మీకు పంపిస్తే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నారు మీరు. రీసెంట్ గా ఒక బాడీని తీసుకొచ్చేదానికి కూడా జస్ట్ 2 days బ్యాక్ మీరు బాడీని తీసుకొచ్చినట్టుంది, దానికి కూడా చాలా హెల్ప్ చేశారు. మీ పర్సనల్ టైంని వదులుకొని మీరు ఇలాంటి వాటి కోసం మీరు సర్వీస్ చేస్తూ, ఇప్పుడు రాజశేఖర్ గారు కూడా పర్టికులర్గా చెప్తున్నారు మీ గురించి.
చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు తను అని చెప్పేసి. సో మీరు ఇలా చేయటం నిజంగా అంటే ఒక సోషల్ కాజ్ కోసం మీరందరూ కూడా కష్టపడుతున్నారు, చేస్తున్నారు. మీ అందరికీ ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. నాగరాజు గారు ఈ విషయంలో చాలా ప్రాబ్లం అయింది కదా మనకు. అవునండి, ఒక నిమిషం అండి. నమస్తే అండి. నమస్తే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి కొడదన్న పవన్ కళ్యాణ్ గారికి కానీ, యువ నాయకులు నారా లోకేష్ గారికి కానీ మరి ప్రత్యేకమైన నమస్కారాలండి. మరి అలాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాల మేరకు మేము గల్ఫ్లో ఎవరు ఏ ఆడపడుచు కూడా ఇబ్బంది పడకూడదని సార్ చెప్పడంతో మేమందరూ కలిపి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. బాబు గారి ప్రతి విషయంలో కూడా ఈ ఆడపడుచుల విషయంలో బాగా పట్టించుకుని వీళ్ళందరికీ హెల్ప్ చేయడం కోసం సార్ చాలా మరి కష్టపడుతున్నారు. అలాగే మరి రాజశేఖర్ గారు కానీ, మా ఎన్ఆర్ఐ టీడీపీ ఉమాన్ కానీ, గ్రూప్ సభ్యులు కానీ అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి. చాలా మందికి చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ దుర్గా భవాని గారు మనకి ఖాళీ వీడియో ఒకటి పెట్టారు అంతే. ఆ అడ్రస్ కానీ, ఊరు కానీ, పేరు కానీ అదే చెప్పాను నేను, వేరే అబౌట్స్ ఏమీ తెలియవు మనకు. నాకు వచ్చిన వీడియో నేను మీకు ఫార్వర్డ్ చేశాను. అవునండి, ఇక్కడ నుంచి ఎవరైనా సరే వాళ్ళ పేర్లు, ఊర్లు, వాళ్ళ అడ్రస్లు పెడితే మనకు పట్టుకోవడానికి ఈజీ అవుతుందండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారని మనం పట్టుకోవడానికి. అది లేకపోవడం మనకు చాలా కష్టం అవుతుంది. కానీ ఈమె విషయంలో చాలా తక్కువ టైంలోనే మీరు బాగానే పట్టుకోగలిగారండి. గ్రేట్ అసలు. అవునండి, అవును. చాలా మందికి ఫోన్ చేయడం జరిగింది. అలాగే గల్ఫ్ యూట్యూబ్ ఛానల్ చెప్తారు నరేష్ గారు అని, అమలాపురం అండి. ఆయన కూడా మనకు సహకరించడం జరిగింది. ఏపీఎన్ఆర్టీ టీం మొత్తం బృందం కూడా మాకు హెల్ప్ చేయడం జరిగిందండి. ఏమైనా అవసరం ఉన్నా కానీ వాళ్ళ అడ్రస్ లో ఎక్కడ సహకరించడానికి కానీ, సచివాలయం కానీ ఫోన్ చేసి అన్ని మాట్లాడి అడ్రస్ తీసుకోవడం జరుగుతుందండి. చాలా ఏపీఎన్ఆర్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా హార్డ్ వర్క్ చేస్తుందండి. ఎనీ టైం నైట్ 2 గంటలకు ఫోన్ చేసినా సరే వాళ్ళు రెస్పాన్స్ అవి చాలా చక్కటి మాకు ఇవ్వటం జరుగుతుంది, ఇన్ఫార్మ్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే రవి వేమూరి గారికి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కొండపల్లి శ్రీనివాస్ గారికి కూడా మా మినిస్టర్ గారు, ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. మరి అలాగే ఎన్ఆర్ఐ టీడీపీ ఉమా గ్రూప్ సభ్యులు తరపుని అందరికి, ప్రజలందరికీ మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి దుర్గా భవాని గారి విషయం చాలా కష్టపడి చేసామండి. ఆవిడ కూడా తెలుసు, చాలా టైం మెసేజ్లు పెట్టేదాన్ని. అవునండి, అవును చేశారండి సార్. మీరు చేశారు కాబట్టి నేను ఇండియా నా కుటుంబంలోకి చేరుకున్నాను సార్. నేను ఘోరంగా మోసపోయిన. ఇప్పుడు నన్ను చంపేస్తానంటున్నారు సార్, నన్ను కేసు పెడతానంటున్నారు సార్, నన్ను పోలీస్ స్టేషన్ లో పెడతానంటున్నారు సార్. ఏజెంట్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు సార్. అటువంటిది ఏముండదమ్మా, అటువంటిది ఏముండదు. నేను అదే చెప్పాను, అలాంటిది ఏముండదమ్మా, చంపేస్తామని బెదిరిస్తున్నారంట, మీరు కేసు పెడతామని చెప్పేసామని థ్రెటన్ చేస్తున్నారు. అలాంటిది ఏముండదమ్మా, ఇక్కడ రాజశేఖర్ గారు ఉన్నారు, అలాగే నాగరాజు గారు ఉన్నారు, మేమున్నాము, ఏం కాదమ్మా అని చెప్పినా నేను కూడా. చాలా భయపడుతున్నారు. అటువంటి ఇబ్బంది ఏం పడకండి, ప్రభుత్వం మీకు అండగా ఉంది. లోకేష్ గారు మీరే ముందుగా వెళ్ళి వాళ్ళు బెదిరిస్తున్నట్టుగా కేసు ఫైల్ చేయండి అమ్మా. లేదంటే అది అదేం లేదు, అంత సీన్ లేదు. అంత సీన్ ఎవరైతే పంపించారో, ఎవరైతే చేశారో ఆయన నాకు బతిలాడుకుంటున్నాడు. హెల్ప్ చేసిన వాళ్ళందరినీ నన్ను సెట్ వాళ్ళ మీద కేసు పెట్టాలి అసలు. అయితే ఇల్లీగల్ గా తీసుకెళ్ళినందుకు ఫస్ట్ నాకు ఎవరైతే హెల్ప్ చేశారండి వాళ్ళందరికీ నాకు లింకులు కట్టి బూతులు తిడుతున్నాడండి. పట్టించుకోకమ్మా. ఎవరో చెప్పమ్మా, ఎక్కడ ఉంటాడు ఆయన? సలీం ఎక్కడ ఉంటాడు ఆయన? లేలే, ఆయన నాతో బతిలాడుకున్నాడు. అంటే ఒకటండి, వీళ్ళు ఏం చేస్తారంటే బయటకు అక్కడ రానంత వరకు, అవును, ఇక్కడికి రానంత వరకు వాళ్ళు ట్రై చేస్తారు ఉండటానికి. వచ్చేసిన తర్వాత ఏముంది ఇంకా అంతే అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? లోకేష్ బాబు గారు అయితే ప్రతి కేసు సార్కు వచ్చిన వెంటనే వాళ్ళు వెంటనే స్పందించడం. సార్ ఉదయం 5 గంటలు లేచి ఈ గల్ఫ్ కేసులన్నీ కూడా చూస్తారంటండి సారు. అది మరి చాలా మేము సంతోషపడుతున్నాం. ఎప్పటికీ ఎనీ టైం అప్డేట్ అడుగుతుంటారు, గల్ఫ్ కేసులు వచ్చినాయని కూడా ఏమని. నిజంగా సార్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు లోకేష్ గారు. నిజంగా మరి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు నిజంగా సార్కి. అమ్మ మీరు కూడా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అండి నాకు సాయం చేసిన ప్రభుత్వం ఆఫీసులు అందరికి నాకు పేర్లు జ్ఞాపకం ఉండలేదండి. కొంచెం ఆరోగ్యం బాగాలేదు, దానివల్ల చెప్పలేకపోతున్నాను. అందరికీ రుణపడి ఉంటానండి. మీరు అందరూ కాపాడారు కాబట్టి నేను ఇండియా చేరుకున్నానండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు అండి. థ్యాంక్స్ అండి బాబు, థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీకు ప్రత్యేకంగా మీరు పూనుకున్నారు మేడం, మీరు పూనుకొని వీళ్ళందరినీ మీరు తీసుకొచ్చారండి. మీకు ఒక్క మెసేజ్, ఒక్క ఫోన్ చేశాను మేడం నేను, అంతే మేడం. మీ వల్ల మేడం, థ్యాంక్స్ మేడం. నేనేమో చెప్పానండి, సహకారంతో మీకు మెసేజ్ పెట్టాను మేడం, రాగానే ఫస్ట్ మీ కాళ్ళ మీద పడతానండి మేడం అని చెప్పాను. నిజమండి, మీరు పూనుకోకపోతే నన్ను రాలేనండి నేను. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏదైనా మంచి
రాజశేఖర్ గారు కొంచెం మేడం ఏమన్నా వాళ్ళ జిల్లాలో మీ వాళ్ళతో ఎవరితోటన్నా మాట్లాడండి, ఏపీఎన్ఆర్టీ వాళ్ళ లేకపోతే నాకు ఇంకెవరితో రేషన్ కార్డు మాట్లాడి కూడా వాళ్ళకి లేదండి ఏమన్నా మేడం. కొంచెం ఆమెకి ముందు చెప్తాను అంటే ఏదైనా ఉపాధి కల్పన కోసం చూడండి సార్. నాకు ఆ ప్రయత్నం ఎవ్వరు లేరు లేదండి. సార్. ఉపాధి కల్పన ఉంటే నా వాళ్ళు జీతం మిగతాన్ని డబ్బులు కూడా తీసేసుకున్నారండి. ఇంటికి వెళ్తే ఛార్జీలు కూడా లేవు. ఉపాధి నేను కల్పన కోసం చెప్తానులే అమ్మా. ఓకే, మీ ఊరు ఎవరున్నారో అక్కడ చెప్పి మీకు కొంచెం ప్రాబ్లం చూడండి. ఏదో చెప్దాము. ఉం. ఇక్కడ ఇంకొక చెప్పటం మర్చిపోయానండి. మన మినిస్టర్ గారు కూడా అంటే అఫ్ కోర్స్ లోకేష్ గారు అండ్ ఆయన ఇది ఉన్న మాకు సహకారం ఉంది 100%. దాంతో పాటు ఇప్పుడు మా మినిస్టర్ గారు అయినటువంటి కొండపల్లి శ్రీనివాసరావు కూడా మ్హూ. ఏ కేసు ఉన్నా కూడా ఇమీడియట్ గా ఆయన ఫాలోఅప్ చేస్తారండి. ఇదేమైంది అని. రీసెంట్ గా ఒక కేసు వచ్చిందండి, మన మస్కట్లో ఊరేసుకొని చనిపోయింది ఒక ఆమె. సో సూసైడ్ చేసుకొని ఉం. వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తా ఉన్నారు. అది వచ్చి లాస్ట్ 1.5 month పైన బాడీ కూడా నాకు తెలిసి. సో దాన్ని కూడా పరిశీలి చేసాము. మొన్న వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి వచ్చారు, మాకు ఇదే కావాలి అది ఇది అని చెప్పేసి. సో ఈవెన్ కొంచెం P4 బేస్ మీద వాళ్ళకి మినిస్టర్ గారు వాళ్ళ పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. చనిపోయిన అమ్మ వాళ్ళ అమ్మ అంటే అమ్మమ్మ పెంచుతుంది ఇక పిల్లల్ని. 12 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లలు ఇద్దరు. సో వాళ్ళిద్దరికి కూడా దీని మీద వాళ్ళకి స్కాలర్షిప్ అంటాం కదా, స్కూల్ ఫీజులు కానీ వాటికి కానీ మొత్తం సెట్ చేసి పెట్టారు వాళ్ళిద్దరికి కూడా. అలాగే మా సైడ్ నుంచి వీళ్ళు కూడా ఇప్పుడు మన నాగరాజు వాళ్ళ టీము, మా ఎన్ఆర్ఐ టీము, ముఖ్యంగా మీకు కూడా తెలుసు రాజేష్ గారు, శ్రీనివాస్ గారు, తెలుసు తెలుసు. మా శ్రీధర్ గారు. అవును. సో ఇంకోటండి, ఇప్పుడు నాగరాజు చేస్తున్నాడు అన్నా కూడా ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్ ఇదండి. నేను కూడా అంతే, ఇక్కడ మేమేం చేస్తున్నామని. ఇట్ ఈస్ టీమ్ వర్క్ అండి, అందరి టోటల్ support టీమ్ అండి, వర్క్. అవును, అందరి సపోర్ట్. కాకపోతే ఒకళ్ళు ఇనిషియేటివ్ ఎందుకంటే తీసుకుంటారు అట్లా అంతే. ఇనిషియేట్ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇప్పుడు నాగరాజు టైం ఉంటది కాబట్టి ఆయన బయట తిరుగుతారు. మనీ కావాలంటే ఇంకోళ్ళు, ఎంబసీ కావాలంటే ఇంకోళ్ళు, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేసుల మీద ఒక్కొక్క దానిలో అంతేలేండి, చేస్తుంటారు. అలాగే ఇక్కడ మన విశ్వేశ్వరరావు గారు ఉన్నారు కదా, వీళ్ళు కూడా దుబాయ్ సేమ్ కండిషన్ అండి, సేమ్ థింగ్. నెలకి 4-5 వస్తాయి దుబాయ్ నుంచి. కానీ మాకైతే ఇక రోజు ఆఫీస్ లో ఏదో ఒకటి వస్తానే ఉంటాయి ఇలాంటి. సో వీళ్ళంతా టీం ఉండబట్టి మన ఆంధ్ర కంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇదండి. వీళ్ళంతా లేకపోతే మరి ఏమయ్యేదో మాకు తెలియదు. లాస్ట్ టైం మా డీజీపీ ఆఫీస్ లో కూడా ఇదే తెలంగాణ వాళ్ళతో జరిగినప్పుడు డిస్కషన్ అదే జరిగింది మాకు. సో ముఖ్యంగా ఏంటంటే మాకున్న బలం ఈ అంత కార్యకర్తలు విదేశాల్లో ప్రతి కంట్రీలో 140 కంట్రీల్లో మా నెట్వర్క్ ఉన్నారు మన వాళ్ళు. పార్టీ తరఫున కానీ ఎన్ఆర్ఐ టీడీపీ కానీ అలాగే ఏపీఎన్ఆర్టీ కూడా. సో వీళ్ళందరూ ఏ కంట్రీలో వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్ గా మేము చేయగలుగుతున్నామంటే ఇట్ ఈస్ నాట్ మేము ఇక్కడ కూర్చుంటాం నథింగ్ అండి. బట్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీలు వదిలి వాళ్ళ ఫ్యామిలీ టైం వదిలి తిరుగుతున్నారంటే మా తరపు నుంచి ఇక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ నుంచి కానీ మా పార్టీ తరపు నుంచి కానీ వాళ్ళందరికీ కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ వీ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వాళ్ళందరికీ కూడా మీ సైడ్ నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ ఇదండి, మాకు ఇచ్చినారు కాబట్టి మేడం చాలా మట్టికి హెల్ప్ చేయడం జరిగింది. ఓకే. శ్రీధర్ బాబు గారు కానీ, రాజేష్ శ్రీనివాస్ గారు కానీ, అలాగే రాఘవేంద్ర గారు కానీ, అలాగే రాజా గారు కానీ, ఇంకా అనిల్ నాయుడు గారు కానీ, ఇంకా చాలా మంది అనిల్ కానీ, చాలా మంది మా టీం ఉందండి. చాలా మందికి మేము అనగానే ఎవరికి ఇబ్బంది జరిగినా సరే వెంటనే టికెట్లు ఇవ్వటం కానీ, ఫైన్ కట్టడం కానీ. లాస్ట్ టైం ఒక గొడుగు శాంతి అన్న ఒక ఆవిడకి కూడా ఫైన్ కట్టామండి. ఆవిడ 12 నెలలు అయింది ఆవిడ ఎంబసీలో ఉండి. అది ఆ కేసు స్వయానా లోకేష్ గారే చూస్తున్నారండి. ఆ కేసు అయితే ఆ 12 నెలల నుంచి చూస్తున్నారు. లోకేష్ గారి పేషీ నుంచి వచ్చింది మాకు. ఇందాక చెప్తాను, కొన్ని ఏమో త్వరగా అయిపోతాయి, కొన్ని లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కావండి. సో అది ఆమెకి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ స్పాన్సర్ అనేవాడు మనకి రిలీజ్ ఇవ్వాల. సో ఇప్పుడు అయిపోయిందండి, ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఐ థింక్ నెక్స్ట్ వీక్ లో రావచ్చు ఆమెకి. టికెట్ కూడా మనం అరేంజ్ చేస్తున్నారు. సో ఇక అంటే కొంచెం లీగల్ ఇవి ఉన్నాయి డాక్యుమెంట్స్. అది ఎంబసీలోనే తను 6 నెలలు ఉందండి. మేడం ఎంబసీ కూడా చాలా సపోర్ట్, మన వాళ్ళకి ఏం జరిగినా సరే వెంటనే స్పందించడం జరుగుతుంది. ఎంబసీ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉందండి మనకి ఏ విషయానికైనా సరే. వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, ఏ కంప్లైంట్ పెట్టినా కానీ వెంటనే స్పందిస్తున్నారు ఎంబసీ కూడా. అలాగే ఎన్ఆర్ఐ మన టీడీపీ గ్రూప్ సభ్యులందరికీ ఒకసారి మీరు థ్యాంక్స్ చెప్పాలండి మీ టీవీ తరపు నుంచి. మరి చాలా కార్యక్రమం చేసాం, చాలా మందికి ఇచ్చాము. ఎప్పుడు సోషల్ మీడియా కానీ ఎక్కడ కూడా చెప్పము.
చేసి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళకి ఎవరికి చెప్పడం జరగదండి. మొన్ననే అందరికీ కూడా మన చెప్పండి సార్. మొన్ననే ఈ రాజేష్ గారు శ్రీనివాస్ గారు కూడా నేను మినిస్టర్ గారితో ఇక్కడ ఇదే పార్టీ ఆఫీస్ లో ఇక్కడ కూర్చున్నామండి, ఒక గంట సేపు మాట్లాడాం మినిస్టర్ గారితో. సో ఇదే విషయం మీద. సో మోస్ట్లీ మేము మినిస్టర్ గారికి చెప్పాము, కొంచెం ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అన్ని కూడా చర్చించడం జరిగింది. సో మినిస్టర్ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేశాము, ఫస్ట్ ఒమాన్ ట్రిప్ వేయాలండి మనం అని చెప్పేసి. మోస్ట్లీ ఒక 1-2 నెలల్లో, అంటే ఇప్పుడు హాలిడే సీజన్ కాబట్టి కొంచెం అక్కడ, సో మేబీ ఆగస్టుకి మేము ప్లాన్ చేస్తున్నాం, మేబీ చెయ్యొచ్చు. మినిస్టర్ గారు కూడా అక్కడికి వస్తారు, అది కూడా చెప్పన్నారు. సో మేబీ ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ ఒమాన్ ట్రిప్ వేసి, ఒమానే కాదు దుబాయ్ కానీ కలిపి ట్రిప్ అంతా వేసి ఇలాంటి మెయిన్ ఎంబసీస్ తోటి మనం ఒప్పందాలు చేసుకోవడం ఇలాంటి దాని మీద వర్కౌట్ చేయమన్నారు. సో అవి ఎట్లా ఉన్నదని దాని మీద వర్కౌట్ చేస్తున్నాం, ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తీసి. సో మినిస్టర్ గారితో వెళ్ళాలనే ఒక ప్లాన్ నడుస్తుందండి. ఒక చిన్న విషయం అండి, మాకు హెల్ప్ చేసింది, స్టార్ట్ చేయండి మహమ్మద్ ఇమామ్ గారని సార్ అండి, ఇండియాలో ఉన్న ప్రస్తుతానికి. ఆయన కూడా చాలా కార్యక్రమాలు ముందు చేయడం జరిగింది, తర్వాత మేము స్టార్ట్ చేసామండి. ముందుగా ఆయన చాలా కార్యక్రమాలు కూడా చేశారు మహమ్మద్ ఇమామ్ గారని. లేదు, ఆయనకన్నా ముందు హరిబాబు అని ఉన్నాడు. ముందు అది అంటే ఇది ఇప్పుడుది కాదు కదా మా ఎన్ఆర్ఐ టీడీపీ. సో వీఆర్ ఫ్రమ్ లాంగ్ 2000 నుంచి 2010 నుంచి చేస్తున్నాము ఇవన్నీ కూడా. అప్పటి నుంచి యాక్టివ్ గా అన్ని కూడా అందరూ కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఉద్యోగ రీత్యా కొన్ని కంట్రీలు మారడం జరిగింది. సో వాళ్ళలో హరిబాబు అనే ఒక ఆయన ఉన్నప్పుడు అసలు మాకు మా దగ్గర కూడా తీసుకురాడు, టక చేసేవాళ్ళు. వాళ్ళందరికి వీళ్ళు శిష్యులు అన్నమాట, వీళ్ళందరూ నేర్పించారు. తర్వాత ఇమాం గారు వచ్చారు, ఇమాం గారి ముందు గురుమూర్తి అనే ఉన్నాడు. సో అలాగే సంథింగ్ జనాలు జట్టి గురుమూర్తి. సో నెక్స్ట్ ఇమాం గారు వచ్చిన తర్వాత మళ్ళా కొన్నాళ్ళ ఆయన కొంచెం వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. సో దాని తర్వాత నాగరాజు గారు వచ్చారు. సో కాకపోతే ఎంత వచ్చినా ఇట్ ఈజ్ టీమ్ అండి, పెద్ద టీం ఉంది, వీళ్ళంతా టీం నడిపిస్తేవాళ్ళు. అది ఒక చిన్న విషయం అండి, మీడియా ద్వారా కొంచెం వీళ్ళందరికీ అవేర్నెస్ వచ్చేట్టుగా మీ వంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. దానికోసమేనండి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇంత టైం స్పెండ్ చేసి ఇది మీ అందరితో మాట్లాడి, ఆమెను మళ్ళీ ఆమె పాపం డైరెక్ట్గా ఇక్కడికి రావటం, ఆమెను మళ్ళీ ఆపి ఇక్కడ కూర్చోబెట్టి నేను అందరికి, ఎందుకంటే అవేర్నెస్ వస్తే ఇలాంటి చోట్లకు పోకుండా ఉంటారు, వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు ఫస్ట్. లేదు వెళ్తే ఆథరైజ్డ్ ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి అని ఒక మెసేజ్ ఇవ్వటం కోసమే ఇంతసేపు ఇంటర్వ్యూ. మీరు రేపు వస్తే, మీరు గుంటూరు కానీ వస్తే మేడం సార్ చెప్పండి, తప్పకుండా మా ఆఫీస్ మీరు విజిట్ చేయాలి. షూర్ అండి, తప్పకుండా ఏపీఎన్ఆర్టీ ఆఫీస్. ఎందుకంటే మీరు కూడా ఒక ఇలాంటి ఆర్టికల్ మనం తయారు చేసి పెట్టామనుకోండి కొంచెం, సో యూ హ్యావ్ గుడ్ రీచ్, జనాలు రీచ్ అవుతుంది. మీరు నిరుపమ గారు అంటే ఒక ఇది ఉంది మీకు. సో మీలాంటి వాళ్ళు చేస్తే ఎందుకంటే జనాల్లో అవేర్నెస్ వస్తుంది. అండ్ ముఖ్యంగా మీరు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకుంటున్నందుకు మీకు డెఫినెట్లీ మీకు మేము థ్యాంక్స్ చెప్పాల్సిందే. మీ అందరికి కూడా సార్, మీ అందరికి కూడా ఎంతో మంది కష్టపడ్డారు ఏపీ ఎన్ఆర్టీకి, అలాగే ఏపీ ప్రభుత్వానికి, మీ అందరికీ కూడా ఎవరెవరైతే ఇలాంటి అభాగ్యులకి సాయం చేస్తున్నారో మీ అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ బాయ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.